యునైటెడ్ యూత్ ప్రేయర్ ఫెలోషిప్ మరి జనరల్ సెక్రటరీగా అయినటువంటి అందరికీ సుపరిచితులు అన్న సంజయరావు గారిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. మరి మనందరినీ కూడా అన్ని విషయాల్లో ప్రోత్సహిస్తూ బలపరుస్తూ అనేక సూచనలు సలహాలు ఆధ్యాత్మిక మార్గాల్లో ఎలా ముందుకు సాగాలో అనేక విషయాలు మనకు నేర్పిస్తూ మనల్ని బలపరిచినటువంటి అన్న బట్టి మరి ప్రభుని స్తుతిస్తున్నాం. మరి యొక్క ఆరాధనలో మీరు ఉండాలని అన్నతో మనం తెలియజేసినప్పుడు వేరొక మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని అక్కడ వేరే వారిని పంపి మరలా అన్న మన మధ్యకి రావటానికి దేవుడు కృపనిచ్చాడు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. మరి సమయంలో అన్న మరి సంజయరావు గారు దేవుని మాటలు అందించవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాం. అందరు చప్పలు కొడుతూ ప్రభుని మహిమపరుస్తానికి ఆహ్వానం తెలియజేస్తాం. దేవుని పరిశుద్ధ నామంలో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆద్యంతము ప్రార్థనాపూర్వకంగా ప్రభు దినం పునరుద్ధాన దినాన ఈ కార్యక్రమాన్ని ఇంతదనుక నిర్వహిస్తూ నడిపిస్తున్నటువంటి దేవుని దాసులు నవీన్ గారిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. వేదిక మీద ఆశీనులైనటువంటి పెద్దలు పరిచారకులైన వారందరిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. స్త్రీల మైత్రిని బట్టి యూత్ లీగ్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. స్థానిక సంఘానికి దేవుడు అనుగ్రహించినటువంటి క్వైర్ను బట్టి నడిపిస్తున్న భీంబాబుని బట్టి వీరందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఆధ్యాత్మికమైన సంగీతాన్ని అందిస్తున్న ఆత్మీయ సహోదరుల బృందం అంతటిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ చేరి వచ్చిన మీ అందరికీ మరొక మారు హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతిస్తూ 30 వసంతాలు నిండినటువంటి నేపథ్యంలో దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రబలముగా ప్రభువు ప్రకటించి తన దాసుల ద్వారా ఆధ్యాత్మికమైన సందేశాలు ఇచ్చి సంఘాన్ని బలపరిచిన విధానాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. తిరిగి ప్రభు దినం ఈరోజు 39వ రోజు. 38 దినాలు మన మీద దొర్లిపోయాయి. 39వ దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. తినుడికి ఆహారం, ధరించుకోవటానికి వస్త్రాలు, నివసించటానికి నివాసాలు ఇచ్చినటువంటి కన్న తండ్రి. కాబట్టి ఆ ప్రియ ప్రభువు మన పట్ల చూపిన మహాప్రేమను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ సభల యొక్క ముగింపులో ప్రభు దినం పునరుద్ధాన దినాన్న స్థానిక ఫైత్ చర్చిని ప్రభువు ప్రేమించి హెచ్చరిస్తున్నటువంటి విధానం కొరింథీయులకు రాసిన మొదటి ఉత్తరం 16వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి ఉత్తరం 16వ అధ్యాయం 13, 14 వచనాలు నేను చదువుతా ఉన్నాను. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చేయుడి. జాగ్రత్తగా గమనం చేయాలి. 1 మెలకువ, 2 విశ్వాసమందు నిలకడగా ఉండాలి, 3 పౌరుషం గల వారై ఉండాలి, 4 బలవంతులై ఉండాలి, మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చేయుడి. జాగ్రత్తగా ఈ లేఖనాలను ఆధారం చేసుకొని కొన్ని సంగతులు మీతో పంచుకోవటానికి ఇష్టపడుతూ దేవుని ప్రేమను
మనము జ్ఞాపం చేసుకోవాలి. కాబట్టి ఓ కీర్తన నేను జ్ఞాపం చేసి వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నాను. యేసుని ప్రేమను నే మారకను, నెప్పుడు దలచవే యో మనసా. యేసుని ప్రేమను నే మారకను, నెప్పుడు దలచవే యో మనసా. వాసిగనాథని వందనామంబును వదలక పొగడవే యో మనసా. యేసుని ప్రేమను నే మారకను, నెప్పుడు దలచవే యో మనసా. పాపుల కొరకై ప్రాణము పెట్టిన ప్రభునిలదలచవే యో మనసా. పాపుల కొరకై ప్రాణము పెట్టిన ప్రభునిలదలచవే యో మనసా. శాపమునంతయు చక్కగా నోచిన, శాపమునంతయు చక్కగా నోచిన శాంతుని పొగడవే యో మనసా. యేసుని ప్రేమను నే మారకను, నెప్పుడు దలచవే యో మనసా. కష్టములలో మన దండగా నుండిన కర్తను దలచవే యో మనసా. నష్టములన్నీయు ననచిన యాగురు, నష్టములన్నీయు ననచిన యాగురు, శ్రేష్ఠుని పొగడవే యో మనసా. యేసుని ప్రేమను నే మారకను, నెప్పుడు దలచవే యో మనసా. ప్రార్థనలు విని ఫలములను సగిన ప్రభుని దలచవే యో మనసా. ప్రార్థనలు విని ఫలములను సగిన ప్రభుని దలచవే యో మనసా. వదన గోరుచు శ్రద్ధతో దిద్దిన, వదన గోరుచు శ్రద్ధతో దిద్దిన బంధుని పొగడవే యో మనసా. యేసుని ప్రేమను నే మారకను, నెప్పుడు దలచవే యో మనసా. దేవుని ఉచితమైన మహాకృపను బట్టి దేవుడు అనుగ్రహించిన ఈ మంచి సమయములో సంఘాన్ని ప్రేమించి ఆయన సంఘాన్ని హెచ్చరిస్తూ పలికిన మాట మెలకువగా ఉండుడి. మొదటి మాట జాగ్రత్తగా ఆలోచన చేయాలి, మెలకువగా ఉండాలట. మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వచనం ప్రకారంగా, కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక ఎలా ఉండాలంటున్నాడు? మెలకువగా నుండుడి. ఏ దినాన్న ప్రభు వస్తా ఉన్నాడో మీకు
తెలియదు గనుక మెలకువగా నుండండి. 44 వచనంలో అక్కడ అన్నాడు, మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును ఎలా ఉండాలట? సిద్ధముగా ఉండుడి. అక్కడేమో మెలకువగా ఉండండి అన్నాడు. ఈ వచ్చిన భాగంలో 44 వచనంలో సిద్ధంగా ఉండండి అని చెబుతా ఉన్నాడు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండుడి. మార్కు సువార్త 13వ అధ్యాయం 33వ వచనములు అంటున్నాడు, జాగ్రత్త పడుడి, మెలకువగా నుండుడి, ప్రార్థన చేయుడి, ఆ కాలము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు అంటూ ఉన్నాడు. కాబట్టి మెలకువగా ఉండాలట. జాగ్రత్తగా చూసినట్లయితే స్థానిక సంఘాన్ని ప్రభు హెచ్చరిస్తున్నటువంటి విధానం దేని బట్టి కూడా అతిశయపడవలసిన పనేమీ లేదు. పరిశుద్ధ గ్రంథరాధ్యంలో ప్రకటన గ్రంథం చాలా విలువైన గ్రంథం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చివరి పుస్తకం, చాలా ఆధ్యాత్మికతను సంతరించుకున్న పుస్తకం అది. యోహాను సజీవుడైనటువంటి దేవుణ్ణి 7 సువర్ణ దీప స్తంభాల మధ్య సంచరించడం చూచి ఆయన అగ్నిజ్వాల వంటి కన్నులు కలిగినటువంటి వాడు, అపరంజిని పోలిన పాదములు కలిగినటువంటి ఆ ప్రియ ప్రభు సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం, నీ క్రియలను నీ కష్టమును, వెరీ గుడ్ సంఘమా, మెలకువగా ఉండండి, మీ క్రియలను నేను ఎరుగుదును, ఐ నో యువర్ డీడ్స్. దేవుడు మన క్రియలను ఎరిగినటువంటి వాడట, గమనం చేయాలి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను ఏం చేస్తాడట? పరీక్షించువాడు, క్రియలను పరీక్షించువాడు, అనంత జ్ఞానియగు దేవుడు. కాబట్టి ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహంలో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుటకు వెళ్ళవలసిన దినం ఒకటి ఉంది. కనుకనే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనములు అంటున్నాడు, ఆయనే క్రియలకు ప్రతిఫలము ఇచ్చువాడు, ప్రతిఫలం ఇచ్చువాడు, క్రియలకు ప్రతిఫలం ఇచ్చువాడు. సంఘ సభ్యులకు చెబుతా ఉన్నాను, చాలా మార్లు పిల్లలకు చెబుతాను నేను, ప్రతి విశ్వాసి మంచి పేరు కలిగి ఉండాలి. 2 మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. 3 మంచి క్రియలు కలిగి ఉండాలి. మంచి క్రియలు కలిగి ఉండాలి అంటే పరిశుద్ధ గ్రంథంలో అపవాది క్రియలను విసర్జించాలి, అంధకార క్రియలను విసర్జించాలి, చెడ్డ క్రియలను విసర్జించాలి, నిర్జీవమైన క్రియలను విసర్జించాలి, మారు మనసుకు తగినటువంటి క్రియలు మనము చేయాలి, సత్క్రియలు చేయాలి. పరిశుద్ధమైనటువంటి మంచి క్రియలు మనము చేయవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. అయితే ఎఫెసీ సంఘం అంటున్నాడు, నీ క్రియలు నాకు చాలా బాగున్నాయి అంటున్నాడు. వాస్తవానికి స్థానిక సంఘాన్ని కూడా ప్రభు ప్రేమించి మాట్లాడుతున్నది ఏంటి అంటే, మీ క్రియలు బాగా ఉన్నాయి. ఎఫెసీ సంఘంతో మాట్లాడినటువంటి దేవుడు 7 ప్రాముఖ్యమైనటువంటి మాటలు పలికాడు.
మంచి లక్షణాలను పలికాడు. అందులో మొదటిది నీ క్రియలు బాగున్నాయి అన్నాడు. 2, నీవు కష్టపడే సంఘానివి. ఎఫెసీ సంఘం కష్టపడే సంఘంగా ఉండడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. 3వది సహనము కలిగినటువంటి, అంటే ఓర్పు కలిగినటువంటి సంఘం. సహనము కలిగినటువంటి సంఘం అంటే విశ్వాసికి ఏముండాలో చెబుతా ఉన్నాడు. ఓర్పు ఉండాలి, సహనము ఉండాలి. జాగ్రత్తగా గమనం చేయాలి. ఇంకా ఆలోచన చేసినట్లయితే నీవు దుష్టులను సహింపలేదని నేను ఎరుగుదును. దుష్టులు అంటే నీకు కెట్టదు, ఓకే. దుష్ట కార్యాలు జరిగించేవారంటే నీకు ఇష్టం కాదని నేను ఎరుగుదును అంటూ ఉన్నాడు ఆయన. ఇంకా ఆలోచన చేసినట్లయితే అబద్ధికులను నీవేం చేసావు? నీవు కనిపెట్టి వారి అబద్ధ బోధలను నీవు సహించిన వాడవు కాదు అంటూ ఉన్నాడు. అబద్ధ బోధకుల్ని సహించవు నీవు. మరి ముఖ్యంగా ఆలోచన చేసినట్లయితే భారాన్ని అంటున్నాడు, నా నామము నిమిత్తము భారము భరించినటువంటి సువార్త చేసినటువంటి సంఘం, అలసట లేని సంఘం. ఎన్ని లక్షణాలు ఉన్నాయి? క్రియలు బాగున్నాయట, కష్టపడే సంఘమట, ఓరిమి కలిగినటువంటి సంఘమట, అబద్ధ బోధకులను సహించని సంఘమట, దుష్టుల సాంగత్యానికి దూరంగా ఉన్న సంఘమట, భారాన్ని భరించి సువార్త చేసినటువంటి సంఘమట, అలసిపోలేదట, ప్రభువుని ప్రేమించినటువంటి సంఘమట. ఎందుకంటే ఎఫెసీ సంఘం ప్రేమ కలిగి సత్యము చెబుతూ అన్ని విషయములలో ఎదిగినటువంటి సంఘం. అయితే ప్రభు ఒక మాట అంటున్నాడు. ఏ మాటగా? జాగ్రత్తగా చూస్తే 5వ వచనం, నీవు ఏ స్థితిలో పడితివో అది నీవు జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లా చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి ఏం చేస్తాను? తీసివేస్తాను అని చెబుతా ఉన్నాడు. జాగ్రత్తగా గమనం చేయాలి. ఏ స్థితిలో మొదట నీకుండిన ప్రేమను నీవేం చేసావు? వదిలిపెట్టావు. జాగ్రత్త. కాబట్టి అన్నీ బాగానే ఉన్నాయి అని అతిశయపడుతున్నాం, కానీ ప్రేమగల ప్రభు అంటున్నాడు, ఎఫెసీ సంఘం అతిశయపడటానికి అన్ని మంచి లక్షణాలు కలిగి ఉన్నా కూడా ప్రభు అంటున్నాడు, నీవు మొదట నీకుండిన ప్రేమను నీవు విడిచిపెట్టావు. కాబట్టి మెలకువగా ఉండమని హెచ్చరించడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేస్తే హెచ్చరించినటువంటి హెచ్చరికను మనం పట్టించుకోకపోయినట్లయితే ఎంత ప్రమాదమో ప్రియ స్నేహితులారా. లేఖలము ఈరోజు మీతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాను. మన మీద సాక్ష్యము చెప్పడానికి కొందరు రెడీగా ఉన్నారు. నీ మట్టుకు నీవు అనుకుంటున్నావు, నేను బాగానే ఉన్నాను, నా క్రియలు బాగానే ఉన్నాయి, నేను బాగానే చేస్తూ ఉన్నాను, ప్రభువు కోసం బాగానే జీవిస్తున్నాను అనుకుంటున్నావు. కానీ నిన్ను గూర్చి సాక్ష్యము చెప్పడానికి ఒకరు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఎవరు అని ఆలోచన చేస్తే జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూస్తే, యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడినప్పుడు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలువబట్టయు అతడు నాకు అంటే ఎవరు మన మీద సాక్ష్యం పలుకుతారట? అపవాది సాక్ష్యం ఫిర్యాదు చేయబోతా ఉన్నాడు. నా కొడుకు ఇంత మంచోడు, నా కూతురు ఎంత మంచిదని చెబుతున్నావు, చూడు ఎలా ఉన్నారు, పైకి బాగానే ఉన్నారు. నిజంగానే ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథరాధ్యాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు నోవహు కాలంలో 120 సంవత్సరాలు దేవుడు అవకాశం ఇచ్చినా చాలామంది దేవుని దృష్టికి దూరంగానే ఉన్నారు. పాపము చేస్తూనే జీవించారు, పాపములోనే జీవించారు. కాబట్టి ఆయనకు కోపం వచ్చింది, జలప్రళయాన్ని రప్పించి వాళ్ళను
నాశనం చేసినటువంటి విధానం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఇక 40 దినాల్లో జాగ్రత్తగా ఆలోచన చేస్తే నినివే పట్టణస్థులకు ఉపద్రవం రాబోతుంది అని చెప్పినప్పుడు నినివే పట్టణస్థులు ఏం చేశారు? విన్నారు, నమ్మారు, 3 విశ్వాసం ఉంచారు, 4 తమను తాము తగ్గించుకున్నారు. విన్నారట, నమ్మారట, విశ్వాసం ఉంచారట, తమను తాము తగ్గించుకున్నారట. అంటే వారిని దేవుడు చూచినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి ప్రేమతో చెబుతా ఉన్నాం, 120 సంవత్సరాలు సమయం ఇచ్చినా కూడా వాళ్ళు దేవుని యొద్దకు రాలేకపోయారు చాలామంది. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఆలోచన చేస్తే 40 దినాలే అయినా కూడా వారు దేవుని యొద్దకు మరలినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి జాగ్రత్త. యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలిచుంటే సాతాను ఏం చేస్తున్నాడట? యెహోషువ మీద ఫిర్యాదు చేస్తా ఉన్నాడట. జాగ్రత్త సంఘమా, నాకేం బాధ లేదు, అన్నీ బాగానే ఉన్నాయి అంటే పైకి బాగానే ఉన్నట్లుగా కనబడతా ఉన్నాం. దేవుడు చూచినప్పుడు ఈ భూమి ఎంత భయంకరంగా ఉందో లేఖనంలో మనం చూస్తాం. చెడిపోయినటువంటి నామవ కాలంలో ఉంది, బలత్కారముతో నిండినట్లుగా. మరి ఇక్కడ యోనా కాలంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం నినివే పట్టణం. అయితే యేసు ప్రభు కాలంలో జాగ్రత్తగా మనం గమనం చేస్తే యేసు ప్రభు ఈ తరము వాళ్ళని ఏమన్నాడు? సున్నము కొట్టిన సమాధులురా అన్నాడు. ఈ తరము వారిని సున్నము కొట్టిన సమాధులు. ఎంత బాగా పైకి కనబడతారో కానీ లోపల మాత్రము ఉండవలసింది ఏమీ ఉండటలా. ఎన్ని సంవత్సరాలు అయిపోతా ఉంది, 30 వసంతాలు నిండిపోయి వెళ్ళిపోయినాయి. 30 వసంతాలు నిండిపోయి సువార్త సభలు పండుగలు చేసుకున్నాం. అయితే గమనం చేయాలి, అపవాది మన మీద ఏం చేయబోతా ఉన్నాడు? ఫిర్యాదు చేయబోతున్నాడు. జాగ్రత్త. నా కొడుకు నీకు కనబడలేదా అన్నాడు ప్రభు యోబుని గురించి. నీ కొడుకేం తక్కువ చేశావు? నీ కొడుకి నీవు కంచె వేశావు కదా, తన ఇంటి చుట్టూ కంచె వేశావు కదా. ప్రియ స్నేహితులారా, యోబు అంతటి వాడని అతడు యోబుని గురించి సాతాను ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గర ఫిర్యాదు చేస్తా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథరాధ్యములో రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రానుసారంగా తమ హృదయములందు చూపుచున్నారు. ఇక్కడ చూస్తే మనస్సాక్షి కూడా మన మీద ఏం చేస్తుందట? మనలో దేవుడు ఏముంచాడు? మనస్సాక్షిని ఉంచాడు. మన మనస్సాక్షి చెబుతా ఉంది మన భక్తి జీవితం ఎలా ఉందో, మనం ఎంత దేవుని సన్నిధిలో ఎంత మెలకువగలిగి ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నామో, ఆయన సన్నిధిని ఆయన నామాన్ని మనం ఘనపరుస్తూ ఉన్నామో మన మనస్సాక్షి చెబుతుందట. నీ మట్టుకు నీవు, నా మట్టుకు నేను, ఎవరి మట్టుకు వాళ్ళంగా ఆలోచన చేయాలి. మన మనస్సాక్షులు చెబుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇంకా దేవుణ్ణి ప్రేమించాలనేటువంటి వారు కనుక ఉన్నట్లయితే అంటున్నాడు, మెలకువగా ఉండండిరా, అపవాది మీ మీద సాక్ష్యం పలకబోతా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మీ మనస్సాక్షి కూడా మీ మీద ఏం చేయబోతా ఉంది? సాక్ష్యము పలకబోతా ఉంది. యోబు గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం, నా దేహమంతయు ఏమంటున్నాడు? నా దేహమంతయు నీవు పట్టుకొని ఉన్నావు, ఇది కూడా నా మీద సాక్ష్యముగానున్నది. అంటే దేహముతో జరిగించిన క్రియలన్నిటిని గురించి దేహము కూడా ఏం చేస్తుందట? సాక్ష్యం చెబుతుందమ్మా. జాగ్రత్త.
దేహముతో జరిగించిన కార్యాలన్నీ కూర్చి దేహము సాక్ష్యము పలుకుతోంది. మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి. మీ దేహాలు మిమ్ములను గురించి సాక్ష్యం ఇవ్వబోతా ఉన్నాయి అని చెబుతా ఉన్నాడు. ఇంకా ఆలోచన చేసినట్లయితే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, ఇంకా అద్భుతమైనటువంటి వచనం. యాకోబు పత్రిక 5:3లో మొదటి మాట ఏమన్నాడు? మీ బంగారమును 2 మీ వెండియు ఏం పట్టినాయట? ఏంటి బంగారం? ఇవి తుప్పు పడతాయా? జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మీ బంగారము మీ వెండి కూడా ఏం పడతాయి అంటున్నాడు? తుప్పు పట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తీన్వేయును. అంచె దినముల యందు ధనమును కూర్చుకొండిరి. జాగ్రత్త. బంగారము అంటే మనం ధరించినటువంటి ఆభరణాలు ఉన్నాయే, ఈ బంగారము వెండి ఉందే, ఈ రోజున అన్నిటికంటే చాలా విలువైన వస్తు సామాగ్రిది. మానవునికి, సామాన్యులకు అది లభ్యమయ్యే పరిస్థితి కాదు. అయినను నీ బంగారము, నీ వెండి నీ మీద ఏం చెబుతాయి? సాక్ష్యం పలుకుతాయి. మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి. ప్రియ సంగమ, హెచ్చరిస్తూ ఉన్నాడు ఆయన. ఇంకా ఆలోచన చేసినట్లయితే యాకోబు పత్రిక 5:4లో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి. అంటే మనం మోసంగా బిగబట్టినటువంటి కూలి మన మీద ఏం చేస్తుందట? సాక్ష్యం పలుకుతుందట. కొన్ని మార్లు పనికి మనం పిలుచుకుంటాం, త్వరగా చేసేసారనుకో, అంతెందుకురా, 500 ఎందుకు ఇవ్వటం, 400 తీసుకో, 300 తీసుకో అంటే నువ్వేం చేసావు? ఇవ్వవలసిన దాన్ని నువ్వేం చేసావు? బిగబెట్టావు. కూలివానికి ఇవ్వవలసినది నీవు బిగబెడుతూ ఉన్నావు. కాబట్టి ఏవైతే నీవు బిగపడుతూ ఉన్నావో అవి ఏం చేస్తానే ఉంటున్నాడు? మీ మీద ఆ కూలి మొరపెట్టుచూ ఉన్నది. జాగ్రత్తగా మనకేంట్లే అని అనుకుంటున్నారు, కానీ ప్రతిదీ మన మీద ఏం చేస్తుంది? ఫిర్యాదు చేయబోతా ఉంది. నీవు ధరించే వెండి, బంగారం ఇవన్నీ నీ మనస్సాక్షి, అపవాదిగాడు నీ మీద సాక్ష్యం పలుకబోతా ఉన్నాడు. కాబట్టి సంఘమా, మెలకువగా ఉండండి, పరిశుద్ధ పౌరుషం కలిగి ఉండండి, బలవంతులై ఉండండి. మీరు చేయు కార్యాలన్నీ కూడా ప్రేమతో చేయండి. మీరు చేస్తున్నారు కార్యాలు మంచివే. కాబట్టి మీ క్రియలు బాగా ఉన్నా, అన్నీ బాగా ఉన్నా, సంఘాన్ని, ఎఫెసీ సంఘాన్ని నీకు ఒకటి కొదువుగా ఉందన్నట్టుగానే ప్రభు మాట్లాడాడు. మొదట నీకుండిన ప్రేమను నువ్వేం చేసావు? విడిచిపెట్టావు అన్నాడు. కాబట్టి జాగ్రత్త, మెలకువగా ఉండవలసిన ఆవశ్యకత ఉంది. మార్కు సువార్త 6వ అధ్యాయం 11వ వచనం, ఏ స్థలమందైనను జనులు మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడి నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదధూళి క్రింద దులిపి వేయండి. అంటే పరిశుద్ధుల యొక్క పాదధూళి మన మీద ఏం చేస్తాయట? పాదధూళి అండి. మన అడుగుల నుండి పడుతున్నటువంటి ధూళి మన మీద సాక్ష్యం చెబుతుందట. ఏ స్థలమందైనను జనులు మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినుకుంటే మీరు అక్కడి నుండి బయలుదేరినప్పుడు, సువార్త చెబుతూ ఉన్నప్పుడు, దేవుని సేవకుడు స్పందించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఒకవేళ ఆ ప్రదేశంలో చెప్పొద్దు అంటే, సువార్తకు అక్కడ అవకాశం లేదంటే ఏం చేయమంటున్నాడు? మీ పాద ధూళి దులిపేసి వెళ్ళిపోండిరా అన్నాడు. ఎందుకంట పాదముల యొక్క ధూళి మన మీద ఏం చెబుతుందట? సాక్ష్యము పలకబోతున్నదేనో ఒకటి ఉంది. కాబట్టి కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ మెలకువగా ఉండండి అని చెబుతా ఉన్నాడు. లూకా సువార్త 9వ అధ్యాయం 5వ వచనం,
మిమ్మును ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణములో నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదధూళిని దులిపివేయండి అని చెబుతా ఉన్నాడు. కాబట్టి అంటే మనము నడిచే నడత దేవుని ఎదుట సాక్ష్యంగా నిలుస్తుంది. మన పాద ధూళి కూడా మన మీద ఏం పలకబోతా ఉంది? సాక్ష్యము పలకబోతా ఉంది. అమ్మో ఎంత భయం ప్రియ స్నేహితులారా. అన్నీ బాగానే ఉన్నాయని అనుకుంటున్నాం, కానీ మన చుట్టూ మనం ఉన్నటువంటి పరిస్థితులు ఎంత భిన్నంగా మారబోతా ఉన్నాయో కొంచెం మనసును పెట్టమని ప్రేమతో చెబుతా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఆలోచన చేసినట్లయితే ఆదికాండ గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో, అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నీ తమ్ముని రక్తము నేలలో నుండి నాకేం చేస్తుంది? మొరపెడుతా ఉంది. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనములో ఇంకా అద్భుతమైన రాశాడు. ఇజ్రాయేలుకున్న అతిశయస్పదము అతని మీద సాక్ష్యము పలుకును. అతిశయం, జాగ్రత్తగా గమనం చేయాలి. అతిశయాస్పదం దేనిని బట్టి కూడా మనం అతిశయపడవలసిన పనేమీ లేదు ప్రియ స్నేహితులారా. కాబట్టి యెషయా గ్రంథకర్త అన్నాడు 59వ అధ్యాయం 11వ వచనంలో, మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద, జాగ్రత్తగా తెలియ ఏం పలుకుతాయట? మన పాపములు మన మీద సాక్ష్యము పలకబోతా ఉన్నాయి. కానీ జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మనకున్న గొప్ప ఆశీర్వచనం ఏంట్రా అంటే, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనములు అన్నాడు కదా. ఏమన్నాడు చూడండి, మనం అందరం కూడా ఏమయ్యాం అంటే మీ పాపములు మీద సాక్ష్యం పలుకుతాయి అంటున్నాడు. కానీ దేవుడు మనల్ని ఏం చేశాడు? ఇక్కడ పాపము నుండి విమోచించి నీతికి దాసులుగా చేశాడు. కాబట్టి దేవునికి మనం ఏం చేయాలి? స్తోత్రము చెప్పవలసిన ఆవశ్యకత ఉంది. దేవునిని స్తుతించవలసిన ఆవశ్యకత ఉంది. కారణం ఏంటి? ఆయన పాపము నుండి మనలను విడిపించాడు. జాగ్రత్త. పాపం అంటే పాపము నుండి విడిపించాడు. పాపం అంటే బైబిల్ చెబుతా ఉంది, యోహాను రాసిన మొదటి ఉత్తరం 5:17లో, సకల దుర్నీతియు పాపం, సకల దుర్నీతియు పాపం అంటూ ఉంది. జాగ్రత్తగా గమనం చేయాలి. యోహాను రాసిన పత్రిక పాఠంలో 3:4 అంటున్నాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపం, ఆజ్ఞను అతిక్రమించడమే పాపమని చెబుతా ఉంది. యాకోబు పత్రిక 4:17లో చెప్పాడు, మేలైనది చేయనెరుగయు అలాగూ చేయని వానికి ఏం కలుగుతోందట అంటే, మేలని తెలిసి ఉండి కూడా అలాగూ బ్రతకపోయినట్లయితే మనం ఇంకా ఎక్కడున్నాం? పాపములోనే ఉన్నాం. అయితే రోమా సంఘస్థులతో పౌలు మాట్లాడుతూ, పాపము నుండి విమోచించబడి నీతికి దాసులయ్యారు. కాబట్టి ఇందును బట్టి దేవునికి స్తోత్రం అంటూ ఉన్నాడు. నేను కూడా మీరు పాపము నుండి విమోచించబడి నీతికి దాసులై ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. కాబట్టి ఇందును బట్టి నేను కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. కాబట్టి ఇంకా ఎవరైనా పాపము నుండి విడిపించబడకపోతే ఏమంటున్నాడు? మీ పాపములు మీ మీద ఏం చేస్తాయి? సాక్ష్యం. జాగ్రత్త. చిన్నదే కదండి అని అనుకుంటున్నామేమో. చిన్నదైనా పెద్దదైనా పాపము పాపమే. కాబట్టి ప్రార్థన చేయకపోవడం కూడా దేవుని పిల్లలు గమనించాలి. ప్రార్థించవలసిన నీవు మత్తులోనికి వెళ్ళి ప్రార్థన చేయకపోయినట్లయితే ప్రార్థించకపోవడం కూడా పాపమని బైబిల్
కరాఖండిగా చెబుతా ఉంది ప్రియ స్నేహితులారా. కనుకనే జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మీ నిమిత్తము ప్రార్థన చేయుట మాని, నేను ఎప్పుడైతే మీకు మీ పట్ల ప్రార్థన చేయటం నేను మానేస్తానో దేవుని చిత్తాన్ని జరిగించటంలో నేను దూరంగానే ఉన్నాను. కాబట్టి ప్రార్థన చేయకపోవటమే పాపమని బైబిల్ చెబుతా ఉంది. ఇంకా సామెతల గ్రంథకర్త అయితే మూర్ఖుని యోచన పాపం అన్నాడు 24వ అధ్యాయం 9వ వచనంలో. ప్రభువునందు విశ్వాసం ఉంచకపోవటమే పాపము అని చెబుతా ఉన్నాడు. కాబట్టి ఈ శ్రేష్టమైన సమయంలో పాపము నుండి విడిపించబడి నీతికి దాసులుగా చేసినటువంటి దేవునికి మనం ఏం చెల్లించాలట? స్తోత్రములు. దేవునికి స్తోత్రము చెల్లించాలట. దేవునికి స్తోత్రము చెల్లించవలసిన ఆవశ్యకత ఉంది. లేఖనాన్ని జాగ్రత్తగా చూస్తే ఇర్మియా గ్రంథకర్త ఇలా అన్నాడు. ఇర్మియా 17వ అధ్యాయం 14వ వచనం. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను అప్పుడు ఏమవుతాను? స్వస్థత నొందుదును అన్నాడు. యెహోవా నన్ను రక్షించుము, నేను రక్షించబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడు. దేవునికి స్తోత్రం. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. ఆయనే రక్షించువాడు, స్వస్థపరచువాడు. ఎందుకంటే సృష్టికర్త ఆయనే, రక్షణకర్త ఆయనే, ఆదరణకర్త ఆయనే. ప్రియ స్నేహితులారా, కాబట్టి కర్త అయినటువంటి ఆ ప్రభు అంటున్నాడు, స్వస్థపరిచేవాడను నేనే, రక్షించువాడను నేనే. కాబట్టి నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. నీవు నన్ను విడిపించినందుకు నీకు స్తోత్రం అన్నట్టుగా దేవుణ్ణి కనపరచాలి. మనము నిన్నటి వారమే ప్రియ స్నేహితులారా, దేవుడు మనలను ప్రేమించాడు. కీర్తన 18వ సంకీర్తన 46వ వచనములు అంటున్నాడు, యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు అని. మన దేవుడు స్తోత్రార్హుడైనటువంటి వాడు, స్తోత్రించడానికి కారణభూతుడైనటువంటి వాడు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనములో దేవదూతలందరూ వారి సింహాసనం ఎదుట సాగిలపడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాక. ప్రియ స్నేహితులరా, గమనం చేయాలి. దేవుణ్ణి స్తోత్రించాలి. కనుకనే ఆయన పిల్లలమైన మనం ఆయనను స్తుతించుట మంచిది అని లేఖనం చెబుతా ఉంది. ఆయనను కీర్తించుట మంచిది అని లేఖనం చెబుతా ఉంది. ఆయన చేసిన కార్యాలను ప్రకటించుట మంచిది అని చెబుతా ఉంది. కనుకనే కరములు జోడించి చెబుతా ఉన్నాను, మీ పాపములు మీ మీద ఏం చేయబోతా ఉన్నాయి? సాక్ష్యము పలకబోతా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా పాపముల నుండి విడిపించబడిన వారైతే దేవుణ్ణి స్తుతించవలసిన ఆవశ్యకత ఉంది. మనను పరిశీలించే దేవుడు, మనను పరీక్షించే దేవుడు ఎంత గొప్పవాడు అని ఆలోచన చేసినట్లయితే భక్తుడు జ్ఞాపం చేస్తూ అన్నాడు, ఆయన అగ్నిజ్వాల వంటి కన్నులు కలిగినటువంటి వాడట, అపరంజిని పోలిన పాదములు గలవాడట. భక్తుడు జ్ఞాపం చేస్తూ అన్నాడు, అగ్నిజ్వాల వంటి కన్నులు కలవాడా, అపరంజిని పోలిన పాదములు కలవాడా,
అపరంజిని పోలిన పాదములు కలవాడా, అగ్నిజ్వాల కన్నులు కలవాడా, అపరంజిని పోలిన పాదములు కలవాడా, యేసయ్యా స్తోత్రమో, యేసయ్యా స్తోత్రమో, యేసయ్యా స్తోత్రమో, యేసయ్యా స్తోత్రమో, అగ్నిజ్వాల కన్నులు కలవాడా, అపరంజిని పోలిన పాదములు కలవాడా, మొదటివాడా కడపటివాడా, మృతుడై మరలా లేచినవాడా, మొదటివాడా కడపటివాడా, మృతుడై మరలా లేచినవాడా, అగ్నిజ్వాల కన్నులు కలవాడా, అపరంజిని పోలిన పాదములు కలవాడా, సత్యస్వరూపి పరిశుద్ధాత్ముడా, ధవళవన్నుడా రత్నవన్నుడా, సత్యస్వరూపి పరిశుద్ధాత్ముడా, ధవళవన్నుడా రత్నవన్నుడా, అగ్నిజ్వాల కన్నులు కలవాడా, అపరంజిని పోలిన పాదములు కలవాడా, అపరంజిని పోలిన పాదములు కలవాడా. అగ్నిజ్వాల వంటి కన్నులతో మనలను తనిఖీ చేయగలిగినటువంటి వాడు మన దేవుడు. కాబట్టి యెషయా గ్రంథంలో 59:11 చెప్పినట్లుగా, మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట ఏమవుతా ఉన్నాయి, విస్తరించుచున్నవి, మా పాపములు మా మీద సాక్ష్యం పలుకుతా ఉన్నాయి. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, పాపం అంటే పర్వాలేదులే అనుకుంటున్నావు, చిన్నదైనా పెద్దదైనా. చాలామంది అంటారు చిన్న పాపమే కదండి. పాపము చిన్నదైనా పెద్దదైనా ఒకటే ప్రియ స్నేహితులారు. కాబట్టి పాపము చేసేవాడు ప్రార్థించలేడు, పాపము చేసేవాడు దేవుని సన్నిధిలో నిలబడలేడు, పాపం చేసేవాడు దేవుని వాక్యాన్ని చదవలేడు ప్రియ స్నేహితులారు. ప్రేమతో చెబుతా ఉన్నాను, మీ మీద అంటే మన మీద సాక్ష్యము పలకడానికి మన దేహం రెడీగా ఉంది, మనము ధరించిన ఆభరణాలు రెడీగా ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు ప్రియ స్నేహితులారా మన మీద సాక్ష్యం పలకబోతూ ఉన్నాడు. కాబట్టి మనం చేసినటువంటి పనులు అంటే బిగబట్టిన కూలి మన మీద సాక్ష్యం పలకబోతూ ఉంది, మన సాక్ష్యం పలకబోతూ ఉంది. కాబట్టి ప్రేమతో చెబుతున్నాను, మీకా గ్రంథం 1-2 వచనాలు, 1వ అధ్యాయం 2వ వచనం, సకల జనులారా ఆలకించుడి, భూమి నీతో ఉన్న సమస్తమును చెవియొగ్గి వినుడి, ప్రభువగు యెహోవా. అర్థమవుతుంది కదరా, ప్రభువగు యెహోవా నీ మీద ఏం చేయబోతా ఉన్నాడు, సాక్ష్యము పలకబోతా ఉన్నాడు. సాక్షాత్తు ప్రభువే మన మీద ఏం చేయబోతా ఉన్నాడు, సాక్ష్యము పలకబోతా ఉన్నాడు. కాబట్టి నావహుని పిలిచాడు, నావహు ఇట్లారా, 120 సంవత్సరాలు నీవు ప్రకటించిన వేళలో మార్పేమీ రాలేదు. కాబట్టి ఇదిగో వాడను నీవు సిద్ధపరచమని హెచ్చరించినటువంటి విధానం
లేఖనములు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. వాళ్ళు నశించిపోకుండా దేవుని యొక్క ఉచితమైనటువంటి కృపను బట్టి దేవుడు అవకాశం ఇచ్చిన వాళ్ళు దేవుని తట్టు తిరిగిన వారు కాలేకపోయారు. కాబట్టి ప్రేమతో చెబుతా ఉన్నాను, సంఘమా, పాపము నుండి విమోచించి నీతికి దాసులుగా చేసినటువంటి దేవుణ్ణి మనం ఏం చేయాలి? కనపరచాలి, స్తుతించాలి, మహిమపరచాలి. ఆయన సన్నిధిలో మనం నిలబడాలి. నిజంగా ఎంతగా ఆయనను స్తుతించినా ఆయన రుణం మనము తీర్చలేం. ప్రియ స్నేహితులారా, అమూల్యమైనటువంటి రక్తమును చెందించాడు ఆయన. నిర్హేతుకమైనటువంటి ప్రేమను ఆయన మన పట్ల చూపించాడు. కాబట్టి ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రభు త్వరగా రాబోతా ఉన్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, మెలకువగా ఉండుడి. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. రెండవ మాట, విశ్వాసమందు సంఘాన్ని హెచ్చరిస్తా ఉన్నాడు. నీకు కలిగిన దానిని నీవు గట్టిగా పట్టుకోమంటున్నాడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం మనము పోరాడాలి. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. మెలకువగా ఉండడం మాత్రమే కాదు, నీకు కలిగిన దానిని నీవు గట్టిగా పట్టుకోమంటే నీ విశ్వాసాన్ని గట్టిగా. అందుకనే ఆదిమ సంఘం ప్రార్థించింది, మా విశ్వాసమును వృద్ధి చేయి. ఏమి వృద్ధి చేసుకోవాలట? విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలట. కాబట్టి నీ మట్టుకు నీవు, నా మట్టుకు నేను ఎలాంటి విశ్వాసాన్ని కలిగి మనము జీవిస్తూ ఉన్నాం? అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించాడు. దేవుడు వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎవరుంటారు నన్ను? ఎవరు నన్ను స్వీకరిస్తారు? ఎవరు నన్ను చేర్చుకుంటారనే ప్రశ్నలు ఏమీ రానివ్వలా. దేవుడు సెలవుగా అతడు సాగి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి ప్రేమతో చెబుతూ ఉన్నాడు, విశ్వాసమందు నిలకడగా ఉండాలి. ప్రభు వచ్చేస్తా ఉన్నాడు. కాబట్టి నిలకడగా ఉండవలసిన ఆవశ్యకత ఉంది, సిద్ధముగా ఉండవలసిన ఆవశ్యకత ఉంది ప్రియ స్నేహితులారా. కాబట్టి శ్రద్ధాశక్తులు కలిగిన వాళ్ళంగా ఉండవలసిన ఆవశ్యకత ఉంది. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి ఉత్తరంలో 5వ అధ్యాయం 6వ వచనములు అంటాడు, కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందుము. ఎందుకట? అన్నిటి అంతము ఏమవుతా ఉంది? సమీపమవుతుంది. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, అన్నిటి అంతము సమీపమవుతా ఉంది. అన్నిటి అంతం, కాలాంతం, మన అంతం కూడా సమీపమవుతున్నటువంటి నేపథ్యంలో ఎవరు మటుకు వాళ్ళే ఆలోచన చేయాలి. సభలు 30 వసంతాలు నిండాయి. పాపము నుండి విడిపించబడి విమోచించబడి నీతికి దాసులయ్యారా? ఒకవేళ ఇంకా ఎవరైనా పాపము నుండి విమోచించబడి నీతికి దాసులు కాకుండా దేవునికి స్తోత్రార్పణ చెల్లించలేని పరిస్థితిలో ఇంకా ఆలోచన నిష్కాపట్యమును దుర్మార్గతతోనే ఆయనను సేవిస్తూ ఉంటే ఇది మంచిది కాదు అనే సంగతిని పరిశుద్ధాత్ముడు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. కాబట్టి 3వ సంగతి అంటున్నాడు, పౌరుషము గలవారై ఉండాలి. సంఘం ఎలా ఉండాలి? దేవుని పనులు చేయటానికి ఎలా ఉండాలట? పౌరుషాన్ని చూపించాలి. కారణం ఏంటి అనంటే, నిన్ను నన్ను ప్రేమించినటువంటి ప్రభు ఎంత గొప్పవాడు అంటే, కొరింథీయులకు రాసిన 2వ ఉత్తరం 5వ అధ్యాయం 21వ వచనములో ఉంది, ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి యగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. నిన్ను నన్ను ప్రేమించిన ప్రభు పాపము ఎరుగని వాడు. అమ్మా, ఎవరు ఆయన? పాపము ఎరుగనేటువంటి వాడు. ఇంకా ఆలోచన చేసినట్లయితే హెబ్రీ గ్రంథకర్త ఈ మాటలు చెప్పాడు. 4వ అధ్యాయం 15వ వచనం, మన ప్రధాన యాజకుడు
మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్య విషయములోను మనవలనే శోధింపబడినను, ఇక్కడ కనబడుతోంది, ఆయన పాపము లేనివాడు, పాపము ఎరుగనివాడు, పాపము లేనివాడు. కానీ ఎవరి కోసం ఎత్తాడు? పాపుల కోసమే వచ్చాడు. అందుకని మనం స్టాంజాలో భక్తుడు జ్ఞాపం చేశాడు, పాపుల కొరకై ప్రాణము బెట్టిన ప్రభునిల తలచవే యో మనసా. పాపుల కొరకై ప్రాణము బెట్టిన ప్రభునిల తలచవే యో మనసా. శాపమునంతయు చక్కగా నోచిన కుమారుని పొగడవే యో మనసా. శాపమునంతా మనగూర్చినటువంటి వాడు, శాపమును పరిహరించినటువంటి వాడు, పాపమెరుగని వాడు, పాపము లేనివాడు. ప్రియ స్నేహితులారా, ఆయనలో పాపమేమీ లేదు. జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అలాంటి గొప్ప ప్రభువట మన మీద ఒక దినాన్న ఏం చేయబోతా ఉన్నాడు? యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోతా ఉన్నాడు. కాబట్టి మెలకువగా ఉండండి, నిలకడగా ఉండండి, పౌరుషం గల వారై ఉండండి, బలవంతులై ఉండండి. దేవుని కార్యాలు చేయటానికి బలవంతులుగా ఉండాలట. జాగ్రత్తగా గమనం చేయాలి. ఎందుకంటే ఆయన మన ఆశ్రయదుర్గం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 46వ కీర్తన చాలా విలువైన కీర్తన. 46వ కీర్తనలో 3 ఆధ్యాత్మికమైన సందేశాలు ఉన్నాయి. 1 నుండి 3 వచనాల్లో ఆయన మన ఆశ్రయదుర్గం, గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజీ, దేవుడు మన ఆశ్రయదుర్గం. ఇక 4, 5, 6 వచనాల్లో 4, 5 వచనాల్లో ఈజ్ అవర్ స్ట్రెంగ్త్, ఆయనే బలమైనటువంటి వాడు, బలపరుచువాడు ఆయనే. ఆ కీర్తనలో 3 పదాలు ఇచ్చాడు. గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజీ, ఆయన మన ఆశ్రయ దుర్గం. 2, ఆయన మనకు బలమైనటువంటి దుర్గం. 3, గాడ్ ఈజ్ అవర్ విక్టరీ, విజయం ఇచ్చువాడు ఆయన, విజయాన్ని అనుగ్రహించువాడు ఆయనే. కాబట్టి దేవుని కార్యాలను ప్రియ స్నేహితులారా ఎలా చేయాలట? మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. జాగ్రత్తగా గమనం చేయాలి. ఆయన మన పట్ల జరిగించిన కార్యములన్నిటినీ ప్రేమతో చేయవలసినటువంటి అవకాశం ఉంది. నహూము గ్రంథకర్త అన్నాడు 1వ అధ్యాయం 7వ వచనములో, యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన మనకు ఆశ్రయం. ఎందుకంటే మన దేవుని వంటి ఆశ్రయదుర్గం మరొకటి మనకి లేదు. మన ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడైనటువంటి వాడు. కనుకనే మనం మొరపెడుతున్నటువంటి దేవుడు అందరికంటే అన్నిటికంటే గొప్పవాడు అని చెప్పడానికి ఇష్టపడుతా ఉన్నాను. కాబట్టి ప్రియ స్నేహితులారా, యెషయా గ్రంథకర్త చాలా విలువైన మాట రాశాడు. 25వ అధ్యాయం 3వ వచనం జాగ్రత్తగా చూడండి. యెషయా గ్రంథం 25:3లో భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా నీవెలా ఉన్నావు? బీదలకు ఆశ్రయముగా ఉన్నావు. అంటే బీదలకు నీవెలా ఉన్నావు? శరణ్యముగా ఉన్నావు. దరిద్రకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలివాన తగలకుండా ఆశ్రయదుర్గముగాను, వెట్ట తగలకుండా నీడగా ఉంటివి. ఎంత అద్భుతమైన వచనం అది! గాలివాన తగలకుండా ఆశ్రయమును, వెట్ట తగలకుండా నీడగా ఉంటివి. కనుకనే కీర్తనాకారుడు అన్నాడు
32:7 నా దాగుచోటు నీవే, నీవే శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించెదవు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ప్రేమతో కరములు జోడించి చెబుతా ఉన్నాను, దేవుడు మనలను ప్రేమించాడు, అవకాశం ఇస్తా ఉన్నాడు. కాబట్టి నేను అంటున్నాను, మన యొక్క అవయవాలను మనం కాపాడుకోవలసిన ఆవశ్యకత ఉంది. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమును, శరీరమందు ఏం వేలకూడదట అమ్మా, జాగ్రత్త, పాపము నుండి విడిపించేవాడు ఆయనే, కానీ పాపము నీ మీద ఏలుబడి చేయటానికి వీలు లేదు. పాపము ఏలనీయకుండా ఉండాలి అని అంటే అక్కడ అంటున్నాడు, మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోండి. మీ అవయవాలను దేవునికి అప్పగించుకోండి అని చెబుతా ఉన్నాడు. కాబట్టి పాపము చేయడం అనేది ప్రియ స్నేహితులారా మానాలి. పాపం విడిచి దేవుని చెంతకు రావలసినటువంటి ఆవశ్యకత ఉంది. కనుకనే అక్కడ అంటున్నాడు, పాపము నుండి మనలను విమోచించిన దేవుడు, స్తోత్రార్హుడైనటువంటి దేవుడు, ఘనత ప్రభావములు పొందదగినటువంటి దేవుడు. కాబట్టి ప్రభు సమీపముగా ఉన్నాడు, ఆయన వచ్చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఆ గొప్ప తండ్రి, నిత్యుడైనటువంటి దేవుడు, ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వశక్తి సంపన్నుడైనటువంటి దేవుడు, సర్వజ్ఞుడైనటువంటి దేవుడు. కాబట్టి మన మీదట ఇవన్నీ సాక్ష్యము పలకబోతున్నటువంటి నేపథ్యంలో దేవుని దృష్టికి ఎలాగూ మనం ఉంటూ ఉన్నాం? దేవుని సన్నిధిలో దేవుడు మనలను చూచినప్పుడు ఎలాగూ ఆయన సన్నిధిలో నిలబడగలుగుతూ ఉన్నాం. కాబట్టి సంఘమా, మీరు చేయు కార్యములన్నీ కూడా ప్రేమతోనే చేయండి, పరిశుద్ధ పౌరుషం కలిగి ఉండండి. దేవుని పిల్లలకు పౌరుషం ఉండాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వాళ్ళు, మేము రాజా నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకు లేదు, మేము సేవించుచున్న దేవుడు ఎలాంటి వాడో మేము ఎరుగుదాం. ప్రియ స్నేహితులారు, కాబట్టి మనము సేవించుచున్నటువంటి దేవుణ్ణి ఎరిగినటువంటి మనం ఆలోచన చేయాలి. అపవాదిగాడు సాక్ష్యం పలకబోతున్న సమయం ఆసన్నమవుతా ఉంది. నీ దేహము నీ మీద సాక్ష్యం పలకబోతున్న సమయం ఆసన్నమవుతా ఉంది. నీ అతిశయాస్పదం నీ మీద సాక్ష్యం పలకబోతా ఉంది. నీ బంగారము, నీ వెండి నీ మీద సాక్ష్యం పలకబోతా ఉంది. నీవు బిగబట్టినటువంటి కూలి నీ మీద సాక్ష్యం పలకబోతా ఉంది. నీవు విడిచినటువంటి ధూళి, నీ పాదధూళి నీ మీద సాక్ష్యం పలకబోతా ఉంది. కాబట్టి ఇదిగో ప్రభువే నీ మీద సాక్ష్యము పలకబోతా ఉన్నాడు. కాబట్టి నీ పాపములు నీ మీద సాక్ష్యం పలకబోతూ ఉన్నాయి. కాబట్టి పాపమును విడిచి రండి అని ఆయన చెబుతా ఉన్నాడు. కాబట్టి ఇంకేమి విస్తరించి మాట్లాడదలుచుకోలేదు, కానీ దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయంలో ప్రియ స్నేహితులారా, పాపాన్ని విడిచట దేవుని యొద్దకు మనము రావలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ఆయన యొద్దకు వచ్చి ఆయనతో మనము సహవాసము చేయవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ఎందుకంటే ఆయనే మనకు సరిపోయినటువంటి వాడు. సర్వకాల సర్వావయవస్థల యందు ఆయన మనకు సరిపోయిన వాడు. కనుకనే ఆయన అంటున్నాడు, జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం,
ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. అలాగునే ఏం కలుగుతుందట? మేలు కలుగుతూ ఉంది. కాబట్టి మేలు సమాధానాన్ని అనుగ్రహించువాడు ఆయనే. కాబట్టి ఆయన త్వరగా వస్తూ ఉన్నాడు. ఆయన త్వరగా వస్తున్నటువంటి నేపథ్యంలో మన మీద సాక్ష్యము పలికేవి మన చుట్టూ రెడీగా ఉన్నాయి. కాబట్టి నీ మట్టుకు నీవు, నా మట్టుకు నేను, మనమందరము దేవుని యొద్దకు రావాలి, ఆయన ఉపదేశాన్ని వినాలి. ఈ మాటలు యోబు ఇట్లా అన్నాడు 36వ అధ్యాయం 11వ వచనంలో, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములు ఎలాగెళ్తాయట? అంటే మన దినాలు క్షేమముగా వెళ్ళాలి అని అంటే ఆయన ఉపదేశాన్ని జాగ్రత్తగా మనము వినాలి. 10వ వచనంలో అన్నాడు కదా, ఉపదేశము వినుటకై వారి చెవిని తెరువ చేయును, పాపము విడిచి రండని ఆజ్ఞయించును. ఉపదేశం వినవలసిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఆయనను సేవించిన ఎడల తమ దినాలు ఎలాగెళ్తాయట? క్షేమముగాను, తమ సంవత్సరములు సుఖముగా వెళతాయట. కాబట్టి సుఖంగా మన సంవత్సరాలు వెళ్ళాలి అని అంటే ప్రియ స్నేహితులారా, ఆయన మాట శ్రద్ధాశక్తులతో వినవలసిన వారం అంటూ ఉన్నాం. కాబట్టి కరములు జోడించి చెబుతా ఉన్నాను, దేనిని బట్టి అతిశయపడవలసిన పని లేదు. నీ క్రియలు బాగానే ఉన్నాయనుకుంటున్నావు, నీవు అలసిపోవట్లేదు అనుకుంటున్నావు. కాబట్టి ఎఫెసీ సంఘం ఎలాగూ అతిశయపడిందో అలాంటి అతిశయం ఒకవేళ నీకున్నప్పటికీ ప్రేమగల ప్రభు అంటున్నాడు, నీవు మారు మనసు పొందు అంటున్నాడు. మొదట నీకుండిన ప్రేమను నీవు విడిచిపెట్టావు కాబట్టి మళ్ళా ఆయన యొద్దకు మరలుకొమ్మని హెచ్చరించడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ప్రభు వైపు మనం చూస్తూ మనము సాగి వెళ్ళవలసినటువంటి వారముగా హెచ్చరించబడుతూ ఉన్నాం. ఆయన అంటున్నాడు, నీవు సహనము కలిగి నీవు నన్ను సువార్త భారాన్ని కలిగి నీవు వెళ్ళావు కాబట్టి, అలసిపోలేదు కాబట్టి, మొదట నీకుండిన ప్రేమను మాత్రము నీవు ఏమయ్యావు? మర్చిపోతా ఉన్నావు. ఒకప్పుడు ఉన్నటువంటి ప్రార్థనలు మనకున్నాయా? ఇప్పుడు రక్షించబడిన దినాల్లో చూపిన శ్రద్ధ ఇప్పుడు మనం చూపిస్తా ఉన్నాం. రక్షించబడిన తొలి దినాల్లో చూపించిన ఉత్సుకత ఇప్పుడు చూపిస్తా ఉన్నామా? ప్రియ స్నేహితులారా, కాబట్టి క్రియలు బాగా ఉన్నాయి, కష్టపడతా ఉన్నాను, ఓర్మి సహనం కలిగి ఉన్నాను, అబద్ధ బోధకులంటే నేను సహించలేదు, దుష్టులతో సాంగత్యం నాకు లేదు, భారం భరించి సువార్త పని చేశాను, అలసిపోలేదు అని చెప్పిన ఎఫెసీ సంఘంతో 7 మంచి లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ కూడా అగ్నిజ్వాల వంటి కన్నులు కలిగిన ప్రభు అంటున్నాడు, మొదట నీకుండిన ప్రేమను నువ్వేం చేసావు? వదిలితివి. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. ఎన్ని చేసినా కూడా దేవుడు ఏం చెబుతున్నాడు? ఏదో ఒక తప్పును చూపిస్తా ఉన్నాడు. జాగ్రత్త. ఎన్ని లిస్టులు ఉన్నాయో, ఎంతమంది మన మీద సాక్ష్యం చెప్పడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి నీ మట్టుకు నీవు, నా మట్టుకు నేను, పాపము నుండి విమోచించిన దేవునికి, నీతికి దాసులుగా చేసినటువంటి దేవునికి స్తోత్రగానములు చేస్తూ, ఆయన నామాన్ని ఘనపరుస్తూ, ఆయనను హెచ్చిస్తూ, ఆయన నామాన్ని హెచ్చిస్తూ మనము సాగి వెళ్ళవలసిన వారముగా హెచ్చరించబడుతూ ఉన్నాం. మనము నిన్నటి వారమే, కానీ దేవుడు మనల్ని ఏం చేశాడు? క్షమించి కృప చూపించాడు, ఈరోజు చూడటానికి సహాయం చేశాడు. కాబట్టి ఆ ప్రియ ప్రభువుని హృదయపూర్వకంగా మనము ఆయన నామాన్ని ఘనపరచవలసిన ఆవశ్యకత ఉంది. కనుకనే భక్తుడు జ్ఞాపం చేస్తూ అన్న మాటలు ఆలోచన చేస్తే, మనము నిర్మితమైన రీతి తనకు తెలిసి ఉన్న సంగతి మనము మళ్ళీ వారమంతును.
మనము మంటివారమని దేవుడు ఏం చేశాడు? జ్ఞాపకము చేసుకున్నాడు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నీ మీద సాక్ష్యం పలకడానికి నీ చుట్టూ ఉన్న పరిస్థితులు, చివరకు నీ పాపము కూడా నీ మీద ఏం చేయబోతా ఉంది? సాక్ష్యం పలక. నేనేం చేస్తున్నానులే అన్నట్టున్నా ఉన్నారా? ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నారు, ఇంకా పాపపు స్థితిలోనే 30 వసంతాలు దాటినా కూడా ఇంకా చాలామంది జీవితాల్లో దేవుని నామాన్ని ఘనపరచగలిగిన స్థాయి, ప్రభువుని హెచ్చించగలిగినటువంటి స్థాయి, ప్రభువు కొరకు సాక్ష్యం ఇవ్వగలిగినటువంటి స్థాయి అనేకులు కలిగి ఉండలేకపోతా ఉన్నారు. ఇది మంచిది కాదు. దుర్దినములు రాకముందే, వీటి యందు సంతోషము లేదని చెప్పు దినములు రాకముందే ప్రియ స్నేహితులారా, ఉగ్రత దినం రాకముందే కూడి రండి అని ప్రేమ కలిగిన ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు ప్రభు సన్నిధికి మనము రాగలిగితే నిజంగా ఎంత గొప్ప భాగ్యమో. కాబట్టి ప్రభు సన్నిధికి ఎలాగూ రావాలో నేను జ్ఞాపం చేసి ముగించటానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రభు సన్నిధికి మనము రావలసినటువంటి విధానాన్ని జ్ఞాపం చేస్తూ ఆంధ్ర క్రైస్తవ వాన్మయంలో ఈ అద్భుతమైనటువంటి కీర్తన చెబుతా ఉంది. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి ఓ రక్షక, ఎన్న సఖ్యము కాని పాపం లన్ని మాపుగా వీపు భయబడి యున్న విధి నడలేక చోటు చున్నవాడను నన్ను దయగనో. నా పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి ఓ రక్షక, కారుణ్యానిధి యేసు నా రక్షక, నీస నిరారకము చెందుట గోరిదయతో నన్ను నీద చేరరమ్మని పిలుచుటయుని కారణపు నీ ప్రేమ ఇది, మరి వేరేదు లేదు నాయడా. ఉన్న పాటున వచ్చు సున్నాను నీ పాద సన్నిధి ఓ రక్షక, మసిబొగ్గువలేనేమా నసమెల్ పేదో ససాము అముల్ మచాలై అసితమగు ప్రతిడాగు తొడువ గసుట గడిగి పవిత్ర పరపను నసువులిడుని రక్తమేయన్ మసలకిప్పుడు సిలువని దెగనే. ఉన్న పాటున వచ్చు సున్నాను నీ పాద సన్నిధి ఓ రక్షక, నీ వాగ్దత్తము నమ్మి నీపై భారము పెట్టి జీవా మార్గము కంటిని, కేవలం బగు ప్రేమ చేత నీవు నన్ను క్షమించి చేకొని భావశుద్ధి నచి సంతో సావసరములు తిడుతువని ఇదే. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి ఓ రక్షక,
మెలకువగా ఉండుడి, నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి, ప్రభు త్వరగా వస్తున్నాడు. కాబట్టి నీవు ప్రభు ఎదుట అపవాది నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వకుండా ప్రభు ఎదుట ధైర్యంగా నువ్వు నిలబడాలి అంటే ప్రభువుని కలిగి నీవు జీవించాలి. నీ హృదయంలో ప్రభువుకి స్థానం ఇవ్వాలి. పాపము నుండి విడిపించబడి నీతికి దాసుడవు కావాలి. ఒకవేళ ఇంకా ఎవరైనా పాపము నుండి విడిపించబడకుండా, నీతికి దాసులు కాకుండా ఇంకా దుర్నీతిని కలిగి జీవిస్తూ ఉంటే ప్రభు ప్రేమతో అవకాశం ఇస్తా ఉన్నాడు. ఇప్పుడైనను సరే ప్రభు సన్నిధిలోనికి వచ్చిన మనం అన్నీ బాగానే ఉన్నాయని అతిశయపడటం కంటే దేవుని ఎదుట నీ మట్టుకు నీవు, నా మట్టుకు నేను హృదయాలను కుమ్మరించుకుని దేవునికి నీకు మధ్య ఏదైనా విడిచిపెట్టవలసింది, చంపుకోవలసింది, మానివేయవలసింది, విసర్జించవలసింది ఏమైనా ఉంటే దానిని విడిచి ఇక రాబోతున్న దినాల్లో మీరు ప్రేమతో ఈ కార్యక్రమాలు చేయండి అని ప్రభు హెచ్చరిస్తున్న నేపథ్యంలో అలాగూ సాగి వెళ్ళడానికి పరిశుద్ధాత్ముడు సంఘాన్ని స్థిరపరచాలని ఎఫ్ఎస్సి సంఘం అన్ని మంచి లక్షణాలు, 7 అద్భుతమైన లక్షణాలు కలిగి ఉన్న తప్పు మోపాడు ప్రభు. అన్నీ బాగానే ఉన్నాయని మనం అతిశయపడవలసిన పని లేదు, కానీ సరిచేసుకోవలసినవి ఏమన్నా ఉంటే సరిచేసుకుని ప్రభు త్వరగా వస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఆగమనానికి సర్వదా సర్వత్రా మనము సిద్ధపడి మనతోటి వారిని, మన ఇంటి వారిని సిద్ధపరిచి మనము ప్రభు ఆగమనానికి రెడీగా మనం ఉందాం. అలా నిలిచి ఉండడానికి ప్రభు మనలను, మన కుటుంబాలను సిద్ధపరచునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన మా రక్షక, మీకు వందనాలు. స్థానిక సంఘాన్ని మీరు ప్రేమించారు. 30 వసంతాల పండుగను శ్రద్ధాశక్తులతో నీ పిల్లలు జరుపుకోవటానికి మీరు సహాయం చేశారు. మీరు పిలిచిన నీ దాసుల ద్వారా కుటుంబాలను మేల్కొల్పారు, కుటుంబాలను స్థిరపరిచారు, కుటుంబాలను బలపరిచారు. ప్రభా, మీ ఆగమనానికి సర్వదా సర్వత్రా సిద్ధపరిచారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. తిరిగి ప్రభు దినం, పునరుద్ధాన దినాన్ని కూడా ప్రభా మరొక మారు నీ పిల్లలు ప్రభా నీవు ఇచ్చే ఆ మంచి సాక్ష్యము కలిగి ధైర్యంగా మీ కృపాసనం ఎదుట బడా నమ్మకమైన వాడా అన్నట్టుగా, బడా నమ్మకమైనటువంటి కుమారుడా అన్నట్టుగా నీ పిల్లలు నీ ఎదుట మీ కృపాసనం ఎదుట నిలబడటానికి ప్రభా ధైర్యాన్ని అనుగ్రహించండి, విశ్వాసాన్ని వృద్ధి చేయండి. మెలకువ కలిగి నిలకడగా ఉండి పరిశుద్ధ పౌరుషం కలిగి బలవంతులై ఉండి వారు చేసే కార్యాలన్నీ ప్రేమతోనే చేయటానికి మీ సహాయము దయచేయమని, సంఘమును దీవించుమని, సంఘానికి మీరు ఇచ్చిన అభిషక్తులైనటువంటి దాసులు ఆయన యవ్వన కాలంలో మీరు రక్షించుకొని బలమైనటువంటి సాధనంగా మీరు వాడుకుంటున్నటువంటి నీ దాసులను బట్టి ప్రభా మరొక మారు మీకు వందనాలు చెల్లిస్తూ, స్త్రీల మైత్రిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ సంఘమంతటిని దీవించుమని, ఆశీర్వదించుమని, మీరు త్వరగా వస్తూ ఉండగా పరిశుద్ధ పౌరుషంతో నీ ఎదుట సిగ్గుపడనక్కర్లేని వాళ్ళుగా నిలబడేవారుగా ఉండడానికి మీ సహాయము దయచేయమని, దీవించుమని, సమాధానముతో పంపించుమని ప్రాణనాథుడైన యేసు ప్రభు యొక్క శ్రేష్ఠ నామములో తమను స్తుతించి వేడుకొని అడుగుచూ ఉన్నాము మా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.